Hello boys, hello my dear friends. Today we are going to Sangareddy Manjira Dam. This is the location, SP office Sangareddy. Here from the route, this is the route. అంటే ఇక్కడ నుంచి మనం సంగారెడ్డి మాంజిరా డ్యామ్కి వెళ్ళడానికి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది వే. నేను మా ఫ్రెండు, మా కొడుకు, అతనితో పాటు నా కూతురు, మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ కలిసి అందరం వెళ్తున్నాం బైక్ పైన. అంటే దిస్ ఈజ్ లొకేషన్, అంటే సంగారెడ్డి మాంజిరా డ్యామ్లో వెళ్ళడానికి. ఇది కలబ్గూర్. మనం వెళ్తుంటే దారిలో కనెక్ట్ అవుతుంది. ఆఫ్టర్ దెన్ మనం ఇలాగే వెళ్తుంటే గ్రీనరీ ఎక్దమ్ ఉంటుంది సాలిడ్గా. మళ్ళీ మీరు వచ్చేసి ఇక్కడ నుంచి అంటే ఇదే కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 వేస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే కలబ్గూర్కి వెళ్తాం, రైట్ సైడ్కి వెళ్తే సంగారెడ్డి మాంజిరా డ్యామ్కి వెళ్తాం. సో మాంజిరా డ్యామ్కి వెళ్తున్నామంటే అక్కడ మీరు ఎక్దమ్ ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫ్యామిలీతోనూ ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్దమ్ పర్ఫెక్ట్ లొకేషన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ లొకేషన్ని మీరు మిస్ అవ్వకండి. ఇది ఎంట్రన్స్. అంటే ఇక్కడ మనం డ్యామ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే డైరెక్ట్గా మనం డ్యామ్కి కింది సైడ్లో వెళ్తాం. కింది సైడ్లో అంటే ప్రజెంట్గా మీరు థింక్ చేయొచ్చు, కింది సైడ్లో అంటే జస్ట్ వాటర్ ఉంటుంది కదా, అలాగని కాదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ గార్డెన్లో అంటే గేట్ ఎంట్రన్స్, మళ్ళీ దానికి అక్కడ క్రొకోడైల్ని పెంచడానికి ఒక సంప్ని ఏర్పాటు చేశారు. ఎంత బ్యూటిఫుల్గా లొకేషన్ ఉంటుందంటే ఎగ్జైట్మెంట్ ఎక్దమ్ కిరాక్ ఉంటుంది బాస్. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫుల్లీగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయడానికి సరైన స్పాట్ అంటే ఇదే. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనం కిందికి వచ్చేసాము. డ్యామ్ అంటే గేట్ల దగ్గరికి. అక్కడ 2 గేట్స్ ఓపెన్గా ఉంటాయి. లిటిల్ బిట్ వాటర్ వస్తుంది. దాంట్లో మనం జారడానికి, స్లిప్ అవ్వడానికి, అందే స్విమ్మింగ్ చేయడానికి దాని సైడ్లో కొద్దిగా హౌస్ ఉంటుంది. అది లెంత్ ఉంటుంది, 8 ఫీట్ 9, 10 ఫీట్ వరకు ఉంటుంది ఇది. సో ఇది చూడండి, ఇక్కడ అంటే ఎంత నీట్గా వాటర్ ఉంటుందంటే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఎక్దమ్ సాలిడ్గా లొకేషన్. వాటర్ అంతా నీట్గా ఉంటుంది, హీట్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో రండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. చూడండి మీరు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారంటే లైఫ్లో మనం పేరెంట్స్ పిల్లలకి ఎంత డబ్బు ఇచ్చాము, ఎంత లైఫ్ని ఇచ్చాము ఇంపార్టెంట్ కాదు, ఎంత హ్యాపీనెస్, ఎంత ఎంజాయ్మెంట్ మనం వాళ్ళతో మనం స్పెండ్ చేస్తామనేది ఇంపార్టెంట్ బా. ప్రతిదీ డబ్బులే ఇంపార్టెంట్ అనుకుంటే లైఫ్ దీనికి బొంగు ఏముండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చే టైంలో ఎంత స్విమ్మింగ్గా ఉంటుందంటే స్విమ్మింగ్ రాకున్నా కానీ పిల్లలు వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత ప్యూర్గా ఉంటుంది వాటర్ అంటే కింద ఏం మట్టి ఉండదు, ఏం రాడ్స్ ఉండవు, ఏం రౌతులు కూడా ఉండవు, నార్మల్గా ఉంటుంది. జెన్యున్గా హైలైట్ లొకేషన్ ఉంటుంది బాస్. ఎట్టి పరిస్థితుల్లో లొకేషన్ మీరు మిస్ అవ్వద్దంటే ఈ వెదర్ని ఎంజాయ్మెంట్ చేయండి. చూడండి, ఇక్కడగా వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చే టైంలో ఎక్దమ్ సాలిడ్ క్లీన్ చేస్తారు. ప్యూర్ వాటర్ ఉంటుంది, మాంజిరా వాటర్. ఎంత ఎంజాయ్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉంటుందంటే పిల్లలకు వాళ్ళే చెప్తారు ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే టైంలో ఎక్స్ట్రా జత పెట్టుకొని వచ్చేసండి. ఎందుకంటే తడిసిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే అది మీరు రిమైనింగ్ తొడుక్కోవచ్చు. అంటే అక్కడ మొత్తం చలి ఉన్నా, ఎక్కువగా కూల్ ఉన్నా కానీ నార్మల్ స్టేజ్లో వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎంత సేపు ఉండకుండా తొందరగా వెళ్ళాలనుకుంటే అంత లేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వాటర్లో దిగారంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా కానీ రావచ్చు. సంగారెడ్డికి హైదరాబాద్ నుంచి పటంచెరు నుంచి 30 కిలోమీటర్స్ SP ఆఫీస్ నుండి తీసుకురావాలి. ఇది నేను స్విమ్మింగ్ చేశాను. ఇది హౌస్ 10 ఫీట్ ఉంటుంది. నేను మునుగుతాను, నా పైన కూడా ఇంకా హైట్ ఉంటుంది. సో స్విమ్మింగ్ వచ్చే వాళ్ళే దీంట్లో జంప్ చేయండి. స్విమ్మింగ్ రాకపోతే కూడా మీతో పాటుగా ట్యూబ్, వాటర్ బాటిల్స్, థర్మాకోల్ తీసుకొచ్చి కూడా స్విమ్ చేయొచ్చు. ఎందుకంటే స్విమ్మింగ్ రాకపోతే ఇబ్బంది ఉంటుంది. స్విమ్మింగ్ వచ్చే వాళ్ళన్నా ఉంటే ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా హ్యాపెండ్ అవుతే దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ చేస్తున్నారు, ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారో పిల్లలు. మనమే వాళ్ళ ఫీలింగ్ని అర్థం చేసుకోదు, వాళ్ళే ఆటోమేటిక్గా ఫీల్ చేస్తారు. ఎప్పుడు లైఫ్లో వచ్చామా, అది టెన్షన్, ఇదే టెన్షన్ తీసుకున్నామా, ఆ స్ట్రగులు, ఈ స్ట్రగులు, ఆ టెన్షన్, ఈ టెన్షన్. అదే ఫ్యామిలీతో ఎప్పుడన్నా బయటికి ఇలాంటి లొకేషన్కి వెళ్ళండి బాగా. లైఫ్ని లీడ్ చేయండి, ఎంజాయ్మెంట్ చేయండి. అక్కడికి మెయిన్ థింగ్ మర్చిపోకండి డెఫినెట్గా. చూడండి అమ్మాయి, చూడండి ఎంత ఎగ్జైట్మెంట్, ఎందుకంటే ఒక్కసారి దిగారంటే దీంట్లో 3 to 4 అవర్స్ డెఫినెట్లీగా మీరు అందులో నుంచి బయటికి రారు. ఎందుకంటే ఈత వచ్చేవాళ్ళు స్విమ్మింగ్ చేస్తారు, రాని వాళ్ళు వాటర్లో ఇలా వచ్చేవాళ్ళు అక్కడ స్లిప్ జారుతుంటారు. ఎక్దమ్ హైలైట్ ఉంటుంది. డెఫినెట్లీగా స్విమ్మింగ్ చేసిన తర్వాత డెఫినెట్లీగా మీకు టైం పడుతుంది, ఆకలి అవుతుంది. మీల్స్ తీసుకోరండి, రోటీ తీసుకోరండి, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ కూడా తీసుకోరండి.
డెఫినెట్గా వచ్చేటప్పుడు ఎక్స్ట్రా జత కూడా తీసుకోరండి బాస్. ఎందుకంటే దాంట్లో స్లిప్ చేసి చేసి జారి జారి చడ్డీ చినిగిపోతుంది, పైన కూడా చినిగిపోతుంది. ఎక్స్ట్రా కూడా దాంట్లో పెట్టుకోండి మీరు. మోలీ చూడండి, ఇది స్లిప్ దీనిలో జారుతారు. దీని నుంచి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఎక్కడానికి కూడా తాడు ఉంటుంది, మళ్ళీ స్లిప్ పడవడానికి కూడా మళ్ళీ నార్మల్గా ఉంటుంది. డైరెక్ట్ వాటర్ టు వాటర్. ఏది మీరు అలా బయటికి వెళ్ళి మీరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టానంటే పర్ అవర్కి 100 రూపీస్ పే చేయాలి. మళ్ళీ అతనికి ఎక్స్ట్రా అతను చార్జ్ చేస్తాడు. ఇక అలాంటిది ఏం లేదు బాస్. డబ్బులు మీరు పే చేయాల్సింది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ టైం తీసి ఇక్కడ రావడం. 4-5 అవర్స్ ఉన్నారంటే మీరు దీంట్లో 500 అవుతుంది. అదే 10 మెంబర్స్ వచ్చారంటే 5000 ఎక్స్పెన్సెస్ అవుతుంది. అది ఎక్స్పెన్సెస్ 5000 ఎందుకు? చూడండి ఎంత నీట్గా ఉంది వాటర్. స్విమ్ చేస్తున్నాను నేను, ఆటోమేటిక్గా స్విమ్మింగ్ వస్తుంది నాకు. అందుకే ఆధార్యంతోనే పిల్లల్ని తీసుకెళ్ళాను. ఉన్న వాళ్ళకు కూడా అక్కడ నేను నా I will do my level best, give my support to my family, my friends, whatever it may be. Then what I have in my hand, with the help of that, I have to go ahead. So I request to all, please give your time. बस 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 क्या हुआ? ఈ లైఫ్ని ఎంజాయ్ చేయండి. అంటే ప్రజెంట్ సొసైటీలో మనం ఉన్న వర్క్ ప్రెషరు, లయబిలిటీ, రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్గా రీసెంట్లీ ప్రతిదీ అడాప్ట్ అయ్యి లైఫ్ని మొత్తం దబ్బుకుంటున్నారు. సో అలా చేయకుండా లైఫ్ని లీడ్ చేయాలంటే లైఫ్లో పార్ట్స్ ఉండాలి. లైఫ్ పార్ట్స్ ఏంటంటే స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, ధర్మం చేయాలి, దానం చేయాలి. ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి బాస్. ప్రతిరోజు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది అమ్మాయి. చూడండి లైఫ్ని, లోకంనే మర్చిపోయింది, పేరెంట్స్ని, డాడీని, తమ్ముని. సో అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్గా మర్చిపోతారు బాస్. మీరు మర్చిపోలేరంటే ఇక్కడికి రాకపోవడం వల్ల, లైఫ్లో మిస్ అవుతున్నారంటే ఇక్కడికి రాకపోవడం వల్ల. ఎనీ డౌట్స్ ఉన్నా మీకు లొకేషన్ పరంగా నాకు ఫోన్ చేయండి. మైసెల్ఫ్ ఆసిఫ్, 8143366926. ఐఎమ్ యూట్యూబర్. అంటే ఫేస్బుక్లో కూడా కాంటాక్ట్లో ఉంటాను. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ ఉంటాను. అంటే నేను చేసేది ఓపెనర్గా మై స్టార్టప్ ఉంది, దాని గురించి ఫాలోఅప్ చేస్తున్నాను. దాని గురించి మొత్తం ట్రై చేస్తున్నాను. సో మీరు ఎంతగా లేట్ చేస్తే అంత లేట్ అవుతుంది బాస్. సమ్మర్ ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫినిష్ కంప్లీట్లో ఉంది. రిమైనింగ్ 1 మంత్ ఉంది మేలో. మే అంటే ఫుల్గా ఎండలు ఉంటాయి. ఫుల్గా ఫ్యామిలీతో వచ్చేసేయండి. పులిగోర, చపాతి, చికెన్, మటన్, బిర్యానీ ఏదైనా తీసుకొని వచ్చేసేయండి. ఎంజాయ్ మాత్రం చేయండి బాస్. ఇది ఎంజాయ్ చేయలేరంటే లైఫ్లో మీరు ఏది చేయలేరన్నమాట. సో చూడండి, మీరే ఆటోమేటిక్గా ఎంత దాన్ని ఫీల్ చేస్తారో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. లైఫ్లో ఒక్కసారి వచ్చామంటే లైఫ్ మెమొరబుల్ మూమెంట్స్ ఉండాలి. నో, మనం అనుకునే అన్నీ కావు. అంటే అనుకుంటే అన్నీ అవుతాయి. మనం అయ్యేటి అనుకోవాలి. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్లో వీడియో చేస్తానని అనుకోలేదు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది ఇన్వెస్ట్మెంట్ పరంగా, అండ్ దాంట్లో కూడా నేను మెన్షన్ చేశాను. డెఫినెట్గా దాన్ని కూడా వర్కౌట్ అవుతుంది. చూడండి. సో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నేను, అంటే నాకు అంత ఫ్లూయెంట్గా రాదు, నేను వచ్చేంత ట్రై చేస్తున్నాను. సో ఏదన్నా ఇన్కన్వీనియన్స్గా ఉంటే సారీ ఫర్ దట్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రండి బాస్, ఎంజాయ్ చేయండి బాస్. లైఫ్లో వచ్చిన పరంగా ఇది కంప్లీట్ అయిపోయింది. అంతా స్విమ్మింగ్ అంతా కంప్లీట్ చేసాము, రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాము. ఇది వెళ్ళే దారి మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. బై వాక్ వెళ్ళాలి. బై వాక్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇది అంటే ఫ్రెండ్స్, లవర్స్, కపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఎనీ పరంగా ఎలా ఉంటే అలాగా డిఫరెంట్గా ఎంజాయ్ చేయడానికి వస్తారు బాస్. డేలో ఫుల్గా టైం ఉంటుంది, ఫుల్గా వచ్చేసండి, నో ప్రాబ్లం. ఇది లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లొకేషన్. అంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అంటే ఇవి ఎంట్రన్స్ కాదు, ఇక్కడ పార్క్ చేసాము వెహికల్స్. అంటే ఇక్కడ పార్క్ ఉంటుంది. సో లైట్గా ఇక్కడ వాటర్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉండదు. అంటే దాంట్లో మొసళ్ళను పెంచడానికి వాటర్ వదిలిపెట్టారు. ఇది రీసెంట్లీగా కన్స్ట్రక్షన్ అంటే అయిపోయింది. సో మనం వెళ్ళాం. ఇది తోవా. ఇప్పుడు మనం వెళ్ళేదారి. అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ పార్కు, అంటే పిల్లలు ఆడుకోవడానికి టైం ఉంటుంది, అంతా ఉంటుంది. ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఇది ఉందా, ఎంత నీట్గా ఉంది. ఎంత నీట్గా ఉందంటే అంత హైలైట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి బాస్. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో పార్కు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి టైం ఉంటుంది. వాళ్ళకు బ్యాట్ బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అంత కేర్ ఉంటుంది. టైం తీసి రండి, ఒకసారి లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వచ్చారంటే లైఫ్గా డెఫినెట్గా లైఫ్లో ఎవ్రీ ఇయర్ విజిట్ ఎంజాయ్మెంట్ చేస్తారు మీరు.
ఇది ఇక్కడ కొద్దిగా ఇక్కడ వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మీకు కూడా వెదర్ని ఫీల్ చేయొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఒక్కసారి మీ పిల్లలు వచ్చారంటే బలవంతంగా తీసుకెళ్తారు బాస్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి. ఇది ఫిల్టర్ వచ్చేసి వాటర్ ఫిల్టర్, మంజీరా ఫిల్టర్ అవుతుంది వాటర్. ఇక్కడ వచ్చేసి పార్కు, అంటే ఎనిమల్స్ ఏమి ఉండవు, అంటే కింద కాకుండా పైన లోపల ఉంటుంది. ఇది ఎనిమల్స్ ఉండవు, అంటే కూర్చొని తినడానికి, ఫ్యామిలీతో మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడానికి బెటర్ ఆప్షన్, బెటర్ ప్లేస్. అంటే నేను టైం లేదు కాబట్టి బయట నుంచి వీడియో షూట్ చేశాను. ఇది వచ్చేసి మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్గా గేట్ సైడ్లో వెళ్ళడానికి ఇది వచ్చేసి అయిపోయింది. ఇది ఎగ్జిట్కి వెళ్ళే దారిలో వెళ్తున్నాను. సో చూడండి, ఇంతగా 10 hours 12 hours టైం స్పెండ్ చేశాను, వీడియో మేకింగ్ చేశాను, అంటే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మా యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్లో ఎంతగా నాకు లైక్